వచ్చినటువంటి యోగా ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారికి, అట్లే మన రిజిస్ట్రార్ మేడంకి, అట్లే సిఈ గారికి, అట్లే యోగా ట్రైనర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధ్యాపకేతర అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు యోగా యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి మన యోగా టీచర్ గారు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యోగా అనేది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రాచీన భారతీయ సాధన. యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే మెయిన్గా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, నెంబర్ 1. సెకండ్ వన్ ఈజ్ మానసిక ప్రశాంతత లభిస్తుంది. అట్లాగే మనకు ఏకాగ్రత పెరుగుతుంది. అట్లాగే రోగ నిరోధక శక్తి కూడా మనకు పెరుగుతుంది యోగా వల్ల. అట్లాగే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, లేక పెరుగుతుంది కూడా. సో దీనివల్ల మనకు రక్త ప్రసరణ ఎప్పుడైతే మెరుగుపడుతుందో ఆటోమేటిక్గా మనకు బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఎప్పుడైతే బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందో ఆటోమేటిక్గా మన హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని మనకు రెక్టిఫై అవుతుంది. అలాగే శ్వాసకోశ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది యోగా వల్ల. బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. అలాగే శక్తి మరియు ఉత్సాహం పెరుగుతాయి. జీవన నాణ్యత పెరుగుతుంది. జీవన నాణ్యత పెరుగుతుందంటే మన లైఫ్ స్టైల్లో అన్నీ మనకు సక్రమంగా మన పనులు మనము చేసుకుంటూ వెళ్తుంటాం. యోగా ఆరోగ్యానికి, ఆనందానికి, ఆత్మవిశ్వాసానికి మార్గం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు యోగా చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు. సో యోగా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటే మనమేమో దాదాపుగా 80 to 90%, 95% ఎవరు ప్రజెంట్ యోగాను ఆచరించట్లేదు. సో ఈ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల, కనీసం కొన్ని విషయాలు తెలియడం వల్ల ఎవరైనా యోగా చేసే వాళ్ళకు అన్ని రకాలుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఒక సర్క్యులర్ జారీ చేసి దానికి అనుగుణంగా మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ నాకు ఈ అవకాశం కల్పించినప్పుడు అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ మన వైస్ ఛాన్సలర్ గారిని మాట్లాడవలసిందిగా. స్ట్రెస్ గురవుతున్నారు. నెక్స్ట్ ఈ కాంపిటీషన్, కొలాబరేషన్ ప్లేస్లో కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ కారణంగా పిల్లలు ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో మనం అందరం చూస్తున్నాం. అలాగే టెక్నాలజీ పెరిగే కొద్దీ సౌలభ్యం పెరుగుదలతో పాటు కాలంతో పోటీ పడుతూ మనం చేసే వర్క్ను కూడా స్పీడ్ పెంచాల్సిన అవసరం అయిపోతూ ఉంటుంది. అది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేదా ఇండస్ట్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఏ రకమైన వ్యక్తులైనా, స్టూడెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, గృహిణులైనా, సో రకరకాల కారణాల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి కారణంగా అనేక రకమైన ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాం మనం. సో మీ అందరికీ తెలుసు, ఒత్తిడికి దూరంగా, అనారోగ్యానికి దూరంగా, రోగాలకు దూరంగా ఉంచగలిగే ఏకైక సాధనం అంటే యోగా. ఇది మనందరికీ తెలుసు. కానీ ఎందుకో దాన్ని మనం మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోలేకపోతున్నామని చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రతిరోజు యోగా చేసి వాళ్ళ దినచర్యను మొదలుపెట్టే వాళ్ళ సంఖ్య నాకు తెలిసి 5 నుంచి 10% కన్నా ఎక్కువ ఉండదు. అది ఏ రకమైన గ్రూప్ అయినా తీసుకున్నది కదా. సో యోగా వల్ల ప్రయోజనం వేరే రెడీగా చెప్పారు. మన మానసిక ఒత్తిడిని దూరం చేసుకొని ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలంటే ఖచ్చితంగా మన దినచర్యలో యోగాను ఒక భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు మనకు ఈ ఇంటర్నేషనల్ యోగా దినాన్ని పురస్కరించుకొని మీ చేత కొన్ని బేసిక్ యోగా ఎక్సర్సైజ్లు చేయించి యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి మనకు ఒక రిసోర్స్ పర్సన్ కూడా వచ్చారు. సో వారికి విక్రమసింహపురి యూనివర్సిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూఎస్సీ నుంచి వచ్చారు. అలాగే అప్డేటెడ్ కాలేజెస్ నుంచి వాల్యుయేషన్ ముఖ్యంగా ఇద్దరు చెప్పారు. మనకు క్లుప్తంగా ఆయన కొన్ని వాక్యాల్లో చెప్పిన యోగా యొక్క ప్రాముఖ్యత చెప్పారు. నేను ఒకే మాట చెప్పాను. సో యోగా అంటే మన ఇండియాలో టాప్ అంటే మంచి అడ్మినిస్ట్రేటర్స్గా లేదా ముఖ్యమైన పదవుల్లో ప్రధానమంత్రిగా
కావచ్చు, లేకపోతే వివిధ రకాల శాఖ అధిపతులు అందరూ కూడా వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళ స్థాయికి మించి ప్రతిభ, వాళ్ళ స్థాయికి మించినటువంటి చాలా ఉత్సాహభరితమైనటువంటి మన పూర్వ ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అతను ఎన్టీఆర్ అందరూ కూడా 3 గంటలకు లేసి చక్కగా యోగా అనేది వాళ్ళ దైనందిన జీవితంలో భాగమైంది. ఎవరి జీవిత చరిత్ర తీసుకున్న యోగా మేము ప్రముఖంగా చేస్తాం, అలాంటి వాళ్ళంతా లైఫ్లో సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తున్నారు. సో మనందరం కూడా యోగాని మన జీవితంలో భాగం చేసుకున్నాము. అది ఒక్క యోగా రోజు, యోగా డే, వీక్ ఈ కాకుండా ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తే మన శారీరక మానసిక ఆరోగ్యం అనేది ఉంటుంది. అలాగే ఇది ఒక కల్చర్. సో ఈ కల్చర్ని మనం భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనకి ఏంటంటే, సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. ప్రొఫెసర్ ఆలం శ్రీనివాసరావు గారు, రెస్పెక్ట్ రిజిస్టర్డ్ మేడం డాక్టర్ కె సునీత గారు, అలాగే రెస్పెక్ట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వీరారెడ్డి గారు, అలాగే మేడం భారతి మేడం గారు ఫ్రమ్ డిగ్రీ కాలేజ్, అండ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సుచరిత మేడం, అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ టీచింగ్ నాన్ టీచింగ్ ఎంబీఎస్, వెరీ గుడ్ మార్నింగ్. సో యోగా గురించి ఇందాక మన వక్తలు చెప్పారు. సో యోగా అనేది మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ప్రతి వ్యక్తి జీవితంలో ముడిపడి ఉన్న ఒక అంశం అన్నమాట. సో యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో భాగమైనప్పటికీ మనం చాలా వరకు పాశ్చాత్య నుంచి మనం పరిపాలించడం, దాంతో దీన్ని మన కళ ఏదైతే ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరిగింది. సో మనమందరం కూడా మన భారత పౌరులకి దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్పాలి. సో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనము జూన్ 21 అనేది జరుపుతారు. అంతర్జాతీయంగా దాన్ని గుర్తించబడింది అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, అది ఎంత గొప్ప విషయం. సో పాశ్చాత్య దేశాల్లో అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, అన్ని చోట్ల యోగా యొక్క ప్రాముఖ్యత అనేది వాళ్ళు గుర్తించి వాళ్ళు దానికి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ పిల్లలకు కూడా అది నేర్పిస్తున్నారు. కానీ మనం కూడా అదేవిధంగా మన పిల్లలకి మార్కులు అనేది పేరెంట్స్ అంతా మార్కుల మీద పెట్టుకుంటూ పరిగెత్తుతున్నారు. కానీ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా కూడా చాలా మంది సూసైడ్ శాతం ఎక్కువగా ఉంది. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇండియాలో. సో ఆ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ చేసుకోవడము, మన డైలీ లైఫ్లో కూడా అందరం కూడా స్ట్రెస్కు లోన్ అవుతూ ఉంటాము. సో ప్రతిరోజు మార్నింగ్ ఉదయం ఒక ½ అవర్ దీని మీద యోగా మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన ఆరోగ్యం అనేది చాలా బాగుపడుతుంది. మెంటల్గా కూడా అంటే మానసికంగా కూడా చాలా స్ట్రెస్ని ఎదుర్కోగలుగుతాము. సో మనకు 2nd సెంచరీ BCలోనే పతంజలి యోగ సూత్రాన్ని బుక్ రాశారు. 80,000 ఆసనాలు రాశారనమాట యోగ సూత్రాలు. ఆ 80,000 ఆసనాలు ఇప్పటికీ దాన్ని పూర్తిగా స్టడీ చేయలేకపోతున్నారు మన వాళ్ళు. అంత గొప్ప నాలెడ్జ్ ఉన్న భారతీయులు మన వాళ్ళు. సో ఆ సంపదని మన భారత పౌరులకు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. అనేది ఒక ప్రక్రియ. సో దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి అంటే, మనం డైలీ ఫుడ్ ఎలా తీసుకుంటున్నామో, డైలీ స్లీప్ ఎలా తీసుకుంటున్నామో, యోగా కూడా మన లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి. సో అప్పుడు మాత్రమే మనం లైఫ్లో హ్యాపీగా ఉంటాము, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండగలుగుతాం. మనం హెల్త్ పాడైన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడం కంటే సో ముందే మన లైఫ్లో ఒక ½ అవర్ మనకంటూ ఒక ½ అవర్ కేటాయించుకోవాలి. మన లైఫ్ ప్రజెంట్ డేస్లో చాలా బిజీగా ఉంటే స్లోలీ ఎక్సెల్. అప్ అండ్ డౌన్, సైడ్ టు సైడ్ చేసాము. ఇప్పుడు కంప్లీట్ రొటేషన్ తీసుకోవాలి. జస్ట్ ఒకసారి చూడండి. డీప్గా బ్రీతింగ్ చేసి ఫైవ్ రౌండ్స్ తీసుకో. స్లోగా చేయాలి. కౌంట్స్ అయిన తర్వాత క్లాక్ వైజ్ 5 కౌంట్స్, యాంటీ క్లాక్ వైజ్ 5 కౌంట్స్ తీసుకోవాలి. చాలా స్లోగా చేయాలి. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి.
5 కౌంట్స్. బాగా ఓపెన్ చేయాలి. స్ట్రెచ్ మనం ఎంతవరకు స్ట్రెచ్ చేయగలమో అంతవరకు ఓపెన్ చేయాలి. 5 స్ట్రెచింగ్స్ తీసుకోవాలి. 1 2 3 4 5. రిలాక్స్. ఆడవేళ్ళని కదులుతూ ముందుకి. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్. 1 2 3. అలాగే స్లోగా పైకి. మనం ఎలా అయితే పోస్చర్లోకి వెళ్ళామో అలానే స్లోగా నార్మల్ పొజిషన్కి రావాలి. ఎలా అంటే అలా వచ్చేస్తే మజిల్ పట్టేస్తాయి, నర్వ్స్. బాడీ మొత్తం బాగా స్ట్రెచ్ అవుతుంది. స్లోలీ డౌన్, స్లోలీ డౌన్. సో వీలైతే ఇంటి దగ్గర కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇది తాడాసన అంటారు. ఈ ఆసనం వేయడం వల్ల చిన్న హిప్స్ మీద మన బాడీ స్ట్రెచ్. మీరు పిల్లో పెట్టుకొని కూడా చేయొచ్చు. మీ యాంకిల్స్ దగ్గర చిన్న పిల్లో ఉంటుంది కదా, సో దాన్ని పెట్టుకొని చేయండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ అబౌవ్ 50 years వాళ్ళకి. సో డైజెషన్ కొంచెం స్లో డౌన్ అవుతుంది. సో మీ డైజెషన్ ఫాస్ట్ అవ్వాలంటే ఈ ఆసన వేయండి. సో చిన్ముద్ర అంటారు దీన్ని, శూన్యముద్ర అని కూడా అంటారు. ఈ ఆసన వేయడం వల్ల మనకు చాలా అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈ పాయింట్స్ మనం టచ్ చేయడం వల్ల కూడా యాక్చువల్గా అయితే ఎలా కూర్చోవాలి, మీరు చైర్లో కూర్చొని చేయొచ్చు కాబట్టి స్పైన్ స్ట్రైట్ ఉండాలి. చాలా మందికి కాన్సన్ట్రేషన్ కుదరదు, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది మైండ్. అలాంటప్పుడు మనం 100 నుంచి బ్యాక్వర్డ్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తే కాన్సన్ట్రేషన్ కౌంటింగ్ మీదకి వెళ్తుంది. మన ప్రాబ్లమ్స్ ఏమి గుర్తురావు. యూనివర్సిటీలో స్టూడెంట్